హాయ్, ఈరోజు మా ఊరు తిరునాల. నేను మా తమ్ముడైతే కారు వేసుకుని వెళ్తాను. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, చిన్నారావు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడిని కూడా తీసుకొని వెళ్తాను. తిరునాళ్ళ గురించి మొత్తం వీడియో అనేది క్లారిటీగా తెస్తాను. మ్యాక్సిమం తీయటానికే ట్రై చేస్తాను. తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇప్పుడు మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని చోట్ల ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే వీడియో తెస్తాను. తప్పకుండా చూడండి. చెప్పాలా? సబ్స్క్రైబ్. మనోడి కోసం, డ్రైవింగ్ కోసం. వీడు సేఫ్గా డ్రైవ్ చేస్తారు, మనం సేఫ్గా వెళ్తాం. ఇది వచ్చేసరికి రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఆర్టీ ఆఫీస్ రోడ్. రింగ్ రోడ్లో ఇది నాటుకోడి రాగి సంగటి పాయింట్. పెట్రోల్ ఫ్రీ అయింది అలా ఏదో జరుగుతుంది. టీడీపీ రాలీరా, టీడీపీ రాలీ అంట. దానికి ట్యాగ్ అయ్యి పెట్రోల్ కొట్టించాలి. మా కార్లో సన్ రూఫ్ అవును. మొత్తం ఇక్కడ మా మామ ఫ్రెండే మామ అని పిలుస్తా. మా మామ అయితే ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. మా మామ లోపల నుంచి బయటకు వచ్చేసరికి 2:30 అయింది. టైం చూశారు కదా. ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామ చేసిన లేటు అంతా ఎంత కాదు. వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి. ఇంకొకటి లాస్ట్లో ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను, అది కూడా చూడండి. తప్పకుండా మిస్ అవ్వమాకండి. స్కిప్ చేసాను చూడండి. లాస్ట్లో ఇక్కడ మా అక్కాయి బాయ్ చెప్తుంది మా మామతో పాటు మాకు కూడా బాయ్ చెప్తుందండి. ఇక్కడ టైం చూసారా, ఇప్పుడు 3:05 అయింది. మా మామ వల్ల చాలా లేట్ అయింది. చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్తులం మేమైతే. మేము వెళ్ళేసరికి కిందకి వెళ్ళేసరికి అపార్ట్మెంట్లోంచి కిందకి వెళ్ళేసరికి బయట రోడ్డు మీద ఇంకో కారు వెనకమాల ఆగుంది. అతను ఎంతసేపు ఆగున్నాడో మాకైతే తెలియదు. మేము లోపల ఉన్నాం కాబట్టి హార్న్ కొట్టిన వినపడలేదాము. ఆయన ఎన్ని తిట్టుకున్నాడో. ఎవరైనా న్యాచురల్గా తిట్టుకుంటారు. అయితే మా తమ్ముడు పెళ్ళికి బాగా హెల్ప్ చేశాడు. తమ్ముడిని కూడా పిలిచాడు. డ్రైవింగ్ వీడియోకి ఆడియో విన్నారు కదండి, ఎవరు తాగలేదన్న వాయిస్. ఆ వాయిస్ మా తమ్ముడు ఏమన్నా తిని తాగారా అని అడిగారు మా మామ. అంటే తాగడం అంటే డ్రింక్ ఏమన్నా సాఫ్ట్ డ్రింక్ అలాంటివి ఏమైనా తాగారా అని అడిగారు అంతే. మీరు అయితే ఇంకేం అనుకోమాకండి. న్యాచురల్గా ఎవరైనా అనుకుంటారు ఇలా డ్రైవింగ్ ఇలా బ్యాచులర్గా వెళ్ళేటప్పుడు సింగిల్గా. నేను వాయిస్ కొన్ని చోట్ల చేస్తాను.
అరే నువ్వు తీరా ఏం కాదులే నీకేం తెలుసు అవన్నీ తర్వాత ఏందిరా ఇవి పెట్టలేదు అనుకుంటాం అందరం మళ్ళీగా ఏంది బ్రో ఇట్రా ఈ పక్కరా బ్రో సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు చెప్పు గొర్రెగా డాడీ తీసుకెళ్ళావు ఒరే వాడు అనుకో బాబు చచ్చిపోతారు ఎందుకంటే ఈ పెట్టలే వాయిస్ ఎడిటింగ్ చేస్తలే కానీ అరే పెట్టకూడదురా నసరాపేట అయితే వచ్చేసామండి. ఇక్కడ వీడియోలో ముందు ఒక అతని గురించి అడిగా కదా, అతను కూడా మా చైల్డ్హుడ్ ఫ్రెండే. అతని పేరు వెంకట గురవయ్య. అతని గురించి అడిగా, ఏం సంగతులు, ఏమైనా ఫోన్ చేస్తున్నాను మాట్లాడుతున్నాడు అని అడిగాను. గురవయ్య నువ్వు వీడియో చూస్తే ఫీల్ అవ్వమాక, నీ గురించి క్యాజువల్గానే అడిగాను అంతే. నసరాపేట నుంచి మా ఊరికి వచ్చేసరికి 25 కిలోమీటర్స్ అండి. నసరాపేట దాటి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళే దారిలో జామ తోట ఉంది, అక్కడైతే ఆగాము. అక్కడైతే ఇంట్లో కావాల్సిన కాయలు అయితే తీసుకున్నాము. మా మామ వాళ్ళ ఇంట్లోకి అమ్మమ్మని చూడటానికి వెళ్తున్నాడు, అంటే మా మామ వాళ్ళ అమ్మకి కాయలు అయితే తీసుకున్నాడు. ఆ అడవి కనపడింది కదండి, అంటే అడవి కొండ, జస్ట్ కొండ. ఆ కొండను చూసుకుంటా మా ఊరు ప్రకృతి చూసారుగా, పచ్చడి పొలాల మధ్యలో దారి. ఇంకా ముందుకు వెళ్ళే కొంది ఇలాంటి చెట్లు అయితే రోడ్డుకి అటు ఇటు రెండు పక్కల ఉంటే తోట కూడా ఉండిద్ది. అసలు ఎలా ఉండిద్ది అంటే సమ్మర్లో కనుక ఆ రూట్లో వెళ్తే చల్లటి ఏసీ గాలి కూడా పనికిరాదు, అంత బాగుండిద్ది. ఇక్కడ నుంచి అయితే ప్రయాణం అయితే బాగుండిద్దండి. అసలు ఈ రోడ్ అయితే దీని గురించి అయితే మాటలు చెప్పలేను, వర్ణించలేను అనమాట, అంత బాగుండిద్ది. పల్లెటూరులో ఉన్న అందాలే వేరండి. డ్రైవింగ్ అయితే ఒక్కొక్కరు మారాము, చూసారు కదా అసలు ఎలా ఉందో. పచ్చటి పొలాల మధ్యలో ఉన్న దారి, బైక్ మీద వెళ్తే థ్రిల్లే వేరు. అసలు నేనైతే బైక్కి వెళ్దాం అనుకున్నా, లేదంటే బస్సు. అక్కడ నుంచి ఒకటి ఆటోలు ఉంటాయి తిరునాళ్ళ కంటే. మ్యాక్సిమం బైక్ అయితే భలే ఉండేది, అసలు ఎంజాయ్మెంటే వేరు. కానీ కార్లో ఏంటంటే మనం కంఫర్టబుల్ కూడా బాగుండిద్ది అని చెప్పేసి కార్ తీసుకొని వెళ్ళిపోయాం. ఇప్పుడు మీరు చూస్తుంది నసరాపేట నుంచి ఆరేపల్లి ముప్పాలు వచ్చే రూటు. ఈ ఊరు వచ్చేసరికి బుచ్చిపాపన్నపాలెం దాటాక ముందు పెద్ద కాలువ అయితే ఉంది మాకు, పంట కాలువ అనమాట అది. పంట కాలువలో అయితే ఈత కొట్టడానికి అయితే అవకాశం లేదు, ఎందుకంటే అది చాలా లోతుండిద్ది. ఇంతకుముందు కూడా మా ఫ్రెండ్ పుట్టినరోజుకి వచ్చినప్పుడు సంక్రాంతికి సంబంధించిన వీడియోలో అయితే ఈ కాలువ కూడా తీశాను వీడియో. ఇది వచ్చేసరికి ముప్పాలండి వెళ్ళేదారి. ఆ ఎదురుగా కనపడుతుంది సంజీవ కొండ గురించి కూడా తీస్తాను ఏదో రోజు వీలు చూసుకొని వెళ్ళి వీడియో అయితే. ఇది వచ్చేసరికి ముప్పాల నుంచి మా ఊరు వెళ్ళే రూటు పునుగొట్టి వారిపాలెం. చూసారు కదా దూరం నుంచి చూస్తే ప్రవలు అలా కనిపిస్తున్నాయో. ప్రవలు అయితే ఒకప్పుడైతే చాలా ఎత్తు, అంటే 2 లారీలకి సరిపడా సామాన్లు అయితే వచ్చాయి, అంటే ఎలక్ట్రిక్ సామాన్లు 2 లారీలకి అయితే సరిపోయేంత వచ్చాయి. ఇప్పుడైతే 1 లారీ సరిపోయింది. లాస్ట్లో అయితే చూపిస్తాను, 1 లారీకే సరిపోయింది. అదే అప్పట్లో అయితే మేము చిన్నపిల్లలప్పుడైతే 2 లారీలకైతే సరిపోయింది. అసలు ఎంత హైట్ ఉండిద్దంటే ఈ తోట మధ్యలో చూసినా కానీ ఇంకా హైట్ కనపడేది. 1 లారీ అయ్యేసరికి హైట్ ఎక్కువ పెట్టలేదు. అయినా జరిగిపోయిన రోజులైతే వేరు, ఇప్పుడు ఉన్న రోజులైతే వేరు. అదంతా జరిగిపోయింది తలుచుకుంటే తీపి జ్ఞాపకంగా ఉండిద్ది, కానీ మళ్ళీ తిరిగి రాదు. ఇటు పక్క నుంచి అటు రైట్ సైడ్ వెళ్తేనేమో చిట్టాపురం, లెఫ్ట్ సైడ్ ఉన్న మట్టి దారేమో పంట కాలువకి దారి. అటువైపు మూలనే కాలువకి బొగ్గరాంకి, ఇటు పంట కాలువకి మధ్యలో ఒక రూట్ ఉంది చీలిక, అక్కడైతే మా మేనమామల పొలం ఉంది. ఇక్కడ నుంచి అయితే మా ఊరు వెళ్తున్నామండి. నైట్ టైం చూసారా ఎలా ఉందో, అసలు మామూలు లేదు నైట్ టైము. ఇవైతే ఇంకా ఎత్తుకు కనపడాల్సింది, ఇప్పుడైతే చాలా కిందకైతే కనపడ్డాయి. సరేలే ఇంకెలా ఉంటే మనం ఏం చేయగలం. ముందైతే మేమైతే తిరునాళ్ళలోకి అయితే వెళ్ళాము. వెళ్ళే కాడ స్టార్టింగ్లో మా ఊరు కాడ పొలం దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడైతే ఆపేశారు. అక్కడ కార్ పార్కింగ్ చేసి తిరునాళ్ళు అయితే వెళ్ళాము. ఇప్పుడు తిరునాళ్ళలో ఏమేమి జరుగుతాయో చూదురు కానీ.
ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ ఇది అంతా బ్యాక్ సైడ్. అక్కడ వచ్చేసరికి పోలేరమ్మ గుడి. లైటింగ్ బాగా వేసి ఉండేసరికి ఓకే ఓకే ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. జూమ్ చేసేటప్పుడు ఇది ఇలా ఉంది గుడి అయితే. లైటింగ్ బాగా వేశారు అక్కడ. పోయిన సంవత్సరం అయితే లేదు. అది గుడి. జైంట్ విల్ ఆఫ్. ఆ మాడిన ఆమ్లెట్ తింటే నోటికి చేదుగా తగిలిద్ది, అసలు బాగోదు. మేమే వేసుకుంటాం బాబాయ్, నువ్వు పక్కన ఉండు అనేసరికి బాబాయ్ ఓకే అన్నాడు. మా బ్రహ్మంగాడైతే అదే గొడవ, ఆమ్లెట్ మాడింది మాకొద్దు, ఆమ్లెట్ మాడింది మాకొద్దు అన్నాడు. ఈ లోపల మా చిన్నాన్న మా వచ్చి అరే గోపి నువ్వు వేపు బాగా వేస్తావా అన్నాడు. మా వాడు అంతకంటే ముందుగానే ఉన్నాడు. ఇక్కడే అయితే గొడవ అయింది. తొంతనేమో తిరణాల్లో పొరుగు పోయినట్టు అయిద్ది మంది అని అయితే అనుకున్నాను. కానీ అలాంటిది ఏం జరగలేదు. బాబాయ్ కూడా వ్యాపారం చేసే వాళ్ళకి ఇలాంటి మామూలే అని చెప్పేసి వాళ్ళు అయితే లైట్ తీసుకున్నారు. నేనైతే మా ఆవిడకి చెప్పారే ఎందుకు నా గొడవ అని, చేత కదంటే మనం వేసుకుందాము అని అడుగురా అనేసరికి వాడు అడిగాడు. అడిగేసరికి సరే నా అబ్బాయి వచ్చి వేసుకుని అన్నారు. మేమైతే వేసుకున్నామండి. ఆమ్లెట్ అయితే సూపర్గా వేసుకున్నాము. మామూలు లేదు అసలు ఆమ్లెట్ అయితే. ఎట్టయినా బయట తినేది వేరు, ఇంట్లో తినేది వేరు. ఇక్కడ నుంచి అయితే జైంట్ వీల్ అయితే ఇందాక రన్నింగ్లోనే ఉందండి. ఇప్పుడు దాకా మేము చూసేదాకా రన్నింగ్లోనే ఉంది. మేమైతే నైట్ 1:30కి అయితే ఆడికి ఆగాము. జైంట్ వీల్ అయితే రన్నింగ్లో అయితే లేదు, ఆఫ్ అయిపోయింది. మొత్తం సామాన్లు మొత్తం బీకేసుకుంటున్నారు, దాని పార్ట్స్ మొత్తం. ఇక్కడ నేను చుట్టూ ఎవరున్నారా లేదా అని చూసుకోలేదండి. వీడియో తీస్తూ ఉంటే ఇదిగో మక్క నడుచుకుంటూ వచ్చింది ఆ కాడికి. మక్కను మా బావ, నేనైతే వాళ్ళని చూడలేదు. బావ చెప్పా లాగ్ తీస్తున్నాను బావ, యూట్యూబ్ లాగు అని అన్నా. సరే రా అన్నాడు. అక్కడ అక్క బావ అన్నారా. ఈ ప్రబల్ సౌండ్కి అయితే ఏమైనా పట్ల ఎవరి మాట ఎవరికి.
చూస్తున్నారుగా టాయ్స్ కొట్టయితే చాలా వరకు అన్ని క్లోజ్లోనే ఉన్నాయి. ఎక్కడో 2-3 అయితే ఓపెన్లో ఉన్నాయి. రిటర్న్ అయితే వెళ్తున్నాము. పిల్లలకు టాయ్స్ తీసుకుందామని ఆగాను. నేనైతే పిల్లలకి ఇద్దరికి ఒకేలాంటి టాయ్స్ అయితే తీసుకున్నాను. అవి గీస్తే మూవ్ అయ్యే ట్రైన్స్. బ్యాటరీస్ అయితే కనుక వీళ్ళు బ్యాటరీస్ దాన్ని పగలగొట్టి ఎలా పడితే అలా చేస్తారు పిల్లలు. కీ ఇచ్చి అనుకున్నా వాళ్ళు పగలగొట్టినా ఇబ్బంది ఉండదు. ఇంకా మేమైతే ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసామంటే చాలాసేపు వెయిట్ చేసాం. నాకైతే అక్కడైతే కాలు నొప్పులు వచ్చినాయి. నేను వేరే అబ్బాయి అయితే ఇంక అక్కడ వీళ్ళు చలి కాసుకోవడానికి మంట వేసుకున్నారు. 2 చైర్స్ కూడా ఆడేసుకున్నారు ఈ టాయ్స్ అమ్మే వాళ్ళే. నేను ఆ అబ్బాయి అయితే వెంకటేష్ అయితే వెళ్ళి ఆ చైర్స్లో కూర్చున్నాం. వీళ్ళైతే ఎప్పటికో తీసుకున్నారు. సంవత్సరానికి ఒకసారి అయినా తిరునాళ్ళలో కొత్తగా అయితే అనిపించిద్దండి. ఎందుకంటే ఒక సంవత్సరం జరిగింది అదే సంవత్సరం అలాగే జరిగిద్దని అయితే లేదు. ఎప్పుడు మారుతూనే ఉంటాయి తిరునాళ్ళు సంవత్సరం. మా ఎంజాయ్మెంట్ అనేది మారిద్ది. తిరునాళ్ళు అయితే అలాగే జరుగుతాయి. నేను చేసే ఎంజాయ్మెంట్ అయితే మారిద్ది. ఇక్కడైతే మీరు రెస్ట్ తీసుకున్నాం చూడండి. జేసీబీ అన్ని రకాల కమర్షియల్ వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అది మంచి కండిషన్ లో ఉన్న వెహికల్. మీరు ఆప్షన్ లో పార్టిసిపేట్ సరిగ్గా బాగుందా రూపాయలు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు వెహికల్ తీసుకోకపోతే 120 కట్ చేసి 20,000 రిఫండ్ చేస్తారు. ఎట్లా ఇది మామూలుగా అంతే ఏముండదు దాంట్లో. ఏదో తిప్పితే తిరిగి కుడతా ఉంది. సలిమంట వేసుకున్నా. గొంతు పోయిందిరా నాది. మామూలుగా కాదు. కాళ్ళు పొయ్యిలో పెట్టాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కోసం. సరే బాగుందిగా ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చల్లని పెడుతుంది. అదే ఇక్కడికి రాకముందు చల్లని పెట్టుగా. ఇంకా అయిపోవాలా. షాప్ మొత్తం కొనేటట్టున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు అలా ఏలేదు. లేదు అన్ని తెంపి ఆడ పెడుతున్నారు. జైంట్ వీల్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. తిరునాళ్ళు అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రవల్ లైటింగ్ కూడా ఆగిపోతాయి ఫ్రెండ్స్ ఇంకాసేపు ఆగితే. లెక్కేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మొత్తం 5 అంట, ఇంకొకరి 2 అంట, ఇంకొకరి 3. మళ్ళీ బేరం అడుగులా ఫ్రెండ్స్. అక్కడ బోర్డు తలిగిచ్చింది ఏదన్నా 100 రూపాయలు. పుట్టూరు మేము గొడవ ఈ టైంలో నైట్ టైం కూడా అంతేనా? బ్యాటరీ బ్యాటరీలు వేసుకుంటావా? అది సాల్వ్ పెద్దంటావా? 5 రాళ్ళే బ్యాటరీలు మనకు వద్దు. నీకు అనగాలండి బ్యాటరీలు. ఇక్కడికి వచ్చాను.
మేము రిటర్న్ మా మామ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాము. తెల్లవారుజామున అవుతుంది. ఇక్కడ ఎదురుగా మర్రి చెట్టు కనపడుతుంది చూడండి. ఈ మర్రి చెట్టుకైతే ఊడలైతే ఇంతకుముందు కొంచెం పెద్దగా ఉన్నాయి. అవైతే వాటినైతే పట్టుకొని అలాడి ఊగేవాళ్ళం. అప్పుడు ఒకసారి ఊగినప్పుడు ఒకటైతే తెగ్గి కూడా పడింది కింద. అప్పుడైతే చాలా ఫన్నీగా జరిగినాయి ఆ రోజులు. ఇంకోండి ఈ లారీ చూసారు కదా, ఇదే సింగిల్ ఒక లారీ సరిపోయింది ప్రభకి. ఇంతకుముందు 2 లారీలు కావాల్సి వచ్చేది ప్రభా ఎలక్ట్రిక్ సామాన్లు వచ్చేసరికి. ప్రభలు అయితే చిన్న చిన్న, పెద్ద హైట్ అయితే ఎక్కువ కట్టలేదు. మళ్ళీ ఇది మార్నింగ్ పూట వచ్చాము. చెరుకులు తీసుకున్నాంలే అని. ఇంకోటి ప్రభా ఇది 4వ నెంబరు, 3వ నెంబర్ ప్రభా ఇది కూడా తీసేశారు. అదిగో సింగిల్ లారీయే సరిపోయింది. ఇంకో లారీ అయితే లేదు ఆడ. తిరునాళ్ళు అయిపోయిన తెల్లవారుజామున ఎద్దుల పోటీలు అయితే జరుగుతాయండి. అదిగోండి చూసారు కదా, ఎద్దుల్ని అయితే తీసుకొని వచ్చారు. ఎదురుగా ఒక కర్రకి రాయి కట్టింది కదా, పెద్ద రాయి. ఇదిగో ఈ కర్రకి రాయిని కట్టిందిగా, దీన్ని లాక్కొని వెళ్తాయి అన్నమాట ఎద్దులు. ఇతను వచ్చేసరికి బ్రహ్మం, తమ్ముడు అన్న ఇతడు. మా తమ్ముడు వెళ్ళినప్పుడు చూసే ఉంటారు, వీడియోలో పెట్టాను. గుంటూరులో మేమిద్దరం కలిసి పిలవటానికి వెళ్ళాము. ఎద్దులు ఎవరిదైతే ఎక్కువగా బలంగా లాగుతాయో వాళ్ళ ఎద్దులకి ఒక మంచి పేరు అనేది వచ్చింది అన్నమాట. నేనైతే చిన్నప్పటి నుంచి ఎక్కువగా చూడలేదు ఎద్దుల పోటీలు, కానీ అక్కడ ఉండే వాళ్ళైతే ఎక్కువగా చూస్తారు. అమ్మమ్మ అయితే మా కోసం పొద్దున్నే ఇడ్లీ అయితే రెడీ చేసి పెట్టింది. ఇడ్లీ అయితే తిన్నాము. మా మామగాడు పెయింట్ ఏమంటే ఏం పెయింట్ వేశారు చూడండి. అదే మొత్తం క్లీన్ చేయాలా. ఏంది అది, కారు మొత్తం మట్టి బట్టే, మొత్తం దుమ్మే, మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు. ఒకళ్ళు ఇద్దరు, నువ్వు కూడా రా, ముగ్గురు. మా మామయ్య పెళ్ళప్పుడు ఇక్కడ కెమెరామ్యాన్ని పడవల్లో వేసుకొని లోపల తీసుకెళ్ళాం. ఒక మంచి వీడియో. మా ఊరు చెరువు అండి. ఇక్కడ మా మామయ్య పెళ్ళప్పుడు, మా ప్రసాద్ మామయ్య పెళ్ళప్పుడు కెమెరామ్యాన్స్ పడవలో వేసుకొని లోపల తీసుకెళ్ళాం. ఇక్కడ కొంగలు, బుడకోళ్ళు, బాతులు అవన్నీ ఉంటాయి. అవి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ప్రకృతి అయితే. అక్కడ చూపిద్దామని ఆయన వీడియో తీసుకొని పెళ్లి వీడియోలో యాడ్ చేయడానికి ఆయన అయితే తీసుకుని వెళ్ళాము కెమెరామ్యాన్ని. అప్పుడు ఉన్నట్టుగా చెరువు అయితే ఇప్పుడు లేదు, చాలా మారింది చెరువు. మధ్యలో కూడా వెళ్ళేవాళ్ళం. అప్పుడు దారి ఉండేది, మంచినీళ్ళు అయితే మధ్యలో ఉండేవి. ఇక్కడైతే మా అమ్మమ్మ కోసం మటన్ కర్రీ చేసింది, ఫుల్గా తిన్నాము. గుంటూరులో బయలుదేరేటప్పుడు బాగుంటే ఇప్పుడు మొహం చూడ మాడిపోయింది. వెళ్ళేటప్పుడు ఖాళీ బండి, రిటర్న్ వచ్చేటప్పుడు చూడు బండి బియ్యం కట్టలో, ఆడ బియ్యం కట్ట, వెనకాల ఇంకా పక్కన మనోడు అమెరికా వెళ్తున్నట్టు వాళ్ళ అమ్మలు మొత్తం ప్యాకింగ్ చేసి పంపించింది. ఎలా ఏ అమెరికా వెళ్తున్నావు, ఏ కంట్రీకి వెళ్తున్నావు? గుంటూరా, వాడ బియ్యం ఇది ఒకటి. మళ్ళీ నర్సరావుపేట దాటిన తర్వాత ఇది సాతులూరు అనుకుంటా, సాతులూరు కూడా దాటాము. ఇక్కడ రైతులు ఎక్కువగా ఏ కాయలు అయితే సీజన్ బట్టి ఆ కాయలు రోడ్డు మీద అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఏందా గొడవ అవుతుంది, ఏం జరిగింది, యాక్సిడెంట్ ఏమైనా అయింది, అంబులెన్స్ అవన్నీ ఆగేసరికి మాకైతే హడలు పుట్టింది. అమ్మో ఏం జరిగిందేమో, ఈ రోడ్డు ఏంది ఎంత డేంజర్గా తయారైంది, ఇక్కడే ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి హడలు అనిపించింది. తీరా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూసాము, అక్కడ ఒక అబ్బాయిని కలిపి కట్టేసి కొట్టారు. ఎందుకు కలిపి కట్టేసి కొట్టారని అడికెళ్ళి, అసలు ముందు లవ్ మ్యారేజ్ లవర్స్ ఏమో లేచి వెళ్ళిపోతున్నారేమో అనుకున్నా.
అరే అమ్మాయిని అబ్బాయిని కుట్టుతున్నారు రాడా అని మేము కారులో అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత కార్ అయితే ఓ సైడ్కి పార్క్ చేసి అక్కడికి వెళ్ళి ఏమైంది బాబాయ్ ఏంది సంగతి అసలు ఏం జరిగింది అని అడిగితే అప్పుడు చెప్పారు. వీళ్ళు ఒక ఆడకూతురు 5 మగపిల్లలు వచ్చారు అబ్బాయి ఆటో వేసుకొని తోటలో దిగి కాయలు కోసుకుంటే ఏందబ్బాయి కాయలు కోసుకుంటున్నారని అరిసినందుకు మా మీద తిరగబడ్డారు. ఏమైతే ఆడామైతే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టిందంట. మామూలు తిట్టలేదు, అమ్మ నా బూతులు తిట్టిందంట. వీళ్ళేమో మిగిలిన వాళ్ళేమో పారిపోయారు ఆటో ఎక్కి. వీళ్ళిద్దరైతే చిక్కారు. వీళ్ళ బ్లడ్ గారేదాకా అయితే కొట్టారు, మామూలు కొట్ల. దొంగతనం చేసి అది కాక వీళ్ళు మత్తులో ఉన్నారు, గంజాయి మత్తులో ఉన్నారో డ్రగ్స్ తీసుకున్నారో తెలియదు. ఇప్పుడైతే యూత్ మత్తుకు బానిస అవటం వల్ల ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు, అంత డేంజర్గా అయితే తయారయ్యారు. వీళ్ళైతే బ్రెల్గానే పెట్టాను. ఫుల్గా అయితే కావాలంటే కామెంట్లో పెట్టండి, ఫుల్ వీడియో అయితే చేస్తా వీళ్ళ మీద.